మీకు ఏదైనా చల్లగా రుచిగా తినాలని ఉందా? అయితే మెంతి మజ్జిగను తప్పక ట్రై చేయండి. సింపుల్, టేస్టీ మరియు హెల్తీ కూడా. మరి ఈ మెంతి మజ్జిగను నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూసేయండి మరి. దీనికోసం ముందుగా ఒక కప్పు బాగా చిలికిన పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగు పుల్లగా ఉంటే మెంతి మజ్జిగ రుచి మరింత బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగులో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని ఈ వాటర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా తరుక్కుని ఆ ఉల్లిపాయను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ఎక్కువసేపు వేగనవసరం లేదు, 1 నిమిషం వేగితే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పోపును ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమంలోకి వేసుకోవాలి. పోపు వేడిగా ఉండగా పెరుగులో వేస్తే పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. అందువల్ల పోపు చల్లారిన తర్వాత పెరుగులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే మెంతి మజ్జిగ తయారైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.